సో ఇప్పుడు సీమ దసరా సిన్నోడు పాట తర్వాత ఏ పాట నెక్స్ట్ ఏ పాట రాబోతోంది? నెక్స్ట్ సీమ దసరా తర్వాత ఒకటి వచ్చింది, పాడాలా? పాడు. అది 40 మిలియన్లు పోయింది. 40 మిలియన్లు. 40 మిలియన్లు అంటే ఎన్ని వ్యూస్ తెలుసా? ఎంతమంది చూసిండ్రో తెలుసా? తెలీదు, కానీ 40 మిలియన్లు అని తెలిసింది. సో 40 మిలియన్లు అంటే 4 మిలియన్లు అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు. 4 మిలియన్లు అంటే 40 లక్షలు. 40 మిలియన్లు అంటే ఎన్ని లక్షలు? 4 కోట్లు. అట్లా అంతమంది చూసినట్టు. 4 కోట్లు అంటే ఎంత అనుకుంటున్నావు? తెలంగాణలో ఉన్న ఎంతమంది జనాభా ఉన్నారో అంతమంది చూసినట్టు. మొత్తం తెలంగాణ అంతా చూస్తే 4 కోట్ల మంది చూసినట్టు. అంతమంది చూశారు ప్రపంచవ్యాప్తంగా. సో నువ్వు 40 మిలియన్లు అన్నావు, నేను 4 మిలియన్ల గురించే చెప్పా. అది 40 మిలియన్లు అంటే ఎంతమంది చూసిండ్రో ఆలోచించు. చెప్పు, ఆ పాట పాడు. సీరగట్టిన చూడవనా సింగులన్న చూడవా, సీరగట్టిన చూడవనా సింగులన్న చూడవా, సింగులన్న చూడకున్నా నన్నన్న చూడవా, ఏం పిలగ కొమరయ్యా ఎటో ఎల్లుతున్నవా, ఏం పిలగ కొమరయ్యా. బొట్టు పెట్టిన చూడవనా బొమ్మలనన్న చూడవా, బొట్టు పెట్టిన చూడవనా బొమ్మలనన్న చూడవా, బొట్టు నన్న చూడకుండా నన్నన్న చూడవా, ఏం పిలగ కొమరయ్యా ఎటో ఎల్లుతున్నవా, ఏం పిలగ కొమరయ్యా. నేను పెళ్లి చేసుకుంటాను మీ ఆయన వచ్చినప్పుడు, చూపులకు వచ్చినప్పుడు మీ ఆయన నిన్ను పాడమన్నాడా? కోపం ఎక్కువ లేదు, చూపులకు వచ్చినప్పుడు చెప్పు. ఏం తెలియదు. ఓ పాట పాడు జరా, నువ్వు మంచి పాడతావు అంటున్నారు అందరూ. అసలు తెలియదు, చిన్నప్పుడు చేసారు పెళ్ళి, అప్పుడు ఏం తెలుసు? తెలీదు. సరే, తర్వాత నువ్వు మంచి పాట పాడతావు అంతే. అప్పుడు తల్లిదండ్రులు చూసిన పెళ్లి చేసుకున్నాం. సీతారాములు లెక్కే. సీతాదేవి కూడా అట్టే చూసిందంట రాముడిని, పెళ్లిపీటల మీదే. రాముడు కూడా సీతను అట్టే చూసిండంట. మరి అట్లాంటప్పుడు మరి చెప్పు, నీ ఆయన ఫస్ట్, నీ పెనిమిటి ఫస్ట్ నిన్ను పాట పాడమని ఎప్పుడు అడిగాడు? అడగలే. మీ అమ్మ మురిసిపోయారా? నా బిడ్డ మంచి పాట పాడుతుంది, మంచి భలే చక్కగా పాడుతుంది పాట అని మురిసిపోయారా? జర ఉషా ఒక పాట పాడే, నా కోసం ఒక పాట పాడే అని ఎప్పుడన్నా అడిగేదా? ఒక పాట పాడుకుంటా ఇల్లు అల్లుకుంటా అంటే ఏమనుకుంటే నేను సిగ్గొస్తుంది అంటే రొట్టెలు చేయంగానన్నా ఒక పాట పాడు, సరేలే పాడకుంటేవా బయట ముగ్గన పెట్టరా అంటుంది. ఇక బయట పిల్లలు మేమేం బతుకమ్మ ఆడేటప్పుడు ఇట్లా పీర్ల పండుగ వస్తే పాడితే మా అమ్మ వచ్చి చూసి నవ్వుతుంది. బోనాలు వస్తున్నాయి కదా ఇప్పుడు, సో మీ అమ్మ పాడమన్న పాట పాడు ఒకసారి, తర్వాత బోనం పాట అడుగుతా. ఓకే, మా అమ్మ పాడమన్న పాటనా? మయమ్మల్ల ఇంటి ముందర మల్లె పూల సెట్ అయ్యో, మయమ్మల్ల ఇంటి ముందర అర సెటు మీది మొగులాలి చెయ్యందా బేబీ మమ్మ, సెటు మీది మొగులాలి. మయమ్మల్ల ఇంటి వెనక బంతి పూల సెట్ అయ్యో, మయమ్మల్ల ఇంటి వెనక అర సెటు మీది మొగులాలి చెయ్యందా బేబీ మమ్మ, సెటు మీది మొగులాలి. ఈ పాట పాడుతున్నా. మీ అమ్మ ఈ పాట నిన్ను పాడమంది అంటే ఆమె పాడుతుండే, ఆమె పాడుతుండే. నేను పాడుతుండే. సూపర్.